అందరికీ నమస్కారం. నేను మీ చంద్రముఖి మువ్వల. ఈ రోజు మన చికెన్ ఫ్యాక్టరీ ఎపిసోడ్ 8 లో మనం ఉల్లి పొరక చికెన్ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఉల్లి పొరకలో వచ్చినటువంటి ఉల్లిపాయలు, ధనియాల పొడి, పసుపు, కారం అండ్ అలాగే తగినంత ఉప్పు. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఇది మనం ఉల్లి పొరక చికెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, కొంచెం నూనె ఎక్కువే పోసుకోవాలి. నూనె కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగేలోపు ఈరోజు మనం మన స్కూల్లో ఉన్నటువంటి మన బెస్ట్ టీచర్ ఎవరు అని మాట్లాడుకుందాం. సో నాకు స్కూల్లో మ్యాక్సిమం అందరూ బెస్ట్ టీచర్సే, కాకపోతే ఇద్దరు మాత్రం చాలా ఫేవరెట్ అనమాట. ఆ ఇద్దరిలో ఒకళ్ళు వచ్చి ఉమారాణి గారు, తెలుగు టీచర్, అండ్ ఇంకొక టీచర్ పేరు వచ్చి మ్యాథ్స్ అనమాట, మధు సార్. ఇద్దరు చాలా స్ట్రిక్ట్ టీచర్స్ అండ్ చాలా బాగా చెప్పేవాళ్ళు. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మనం చక్కగా వేపుకోవాలన్నమాట. కొంచెం చిన్నటి మంట పెట్టుకొని వేపుకోవాలి. ఉల్లిగడ్డ వేగేలోపు మా ఉమారాణి మేడం గురించి మాట్లాడుకుందాం. మామూలుగా తెలుగు పద్యాలు అంటే చాలా మంది ఏదో పద్యాన్ని పద్యంలాగా చదివేవాళ్ళు, కానీ మా ఉమారాణి టీచర్ మాత్రం పద్యాన్ని పాటలాగా చదివి అలాగే మీరు పొద్దున మళ్ళీ నాకు అప్పచెప్పాలి అని చెప్పేవాళ్ళు. సో టీచర్ దాన్ని పాటలాగా పాడేవాళ్ళు అండ్ డైలీ బ్లాక్ బోర్డ్ మీద ఒక మంచి తెలుగు పద్యం రాసేవాళ్ళు. అందులో నాకు బాగా గుర్తున్న పద్యం ఏంటి అంటే, ఆరంభించరు నీచ మానవులు అని ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యం నిజంగా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా గుర్తుంటే దయచేసి నాకు కామెంట్ చేయండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఉల్లి పొరక కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఈ ఉల్లి పొరక మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో చికెన్ వేసుకోవాలి. అండ్ మా ఉమారాణి టీచర్ గారు ఎప్పుడైనా పాటలు కావాలి స్కూల్లో యానివర్సరీస్కి కానీ, జెండా వందనం పండుగలకు కానీ, రిపబ్లిక్ డే పండుగలకు కానీ అంటే ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి ఒక్కొక్క పాట రాసిచ్చేవాళ్ళు. మేడం తలుచుకుంటే 5 నిమిషాల్లో ఒక మంచి పాట రాసేవాళ్ళు. అందులో నాకు చాలా ఇష్టమైన పాట భరతాంబ మా తల్లి కళ్యాణదాయిని సురచిర శుభగాత్రి సౌందర్య శోభిని అని మా టీచరే రాశారండి ఈ సాంగ్. అండ్ ఈ సాంగ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తుంది. సో మీ టీచర్ కూడా మీకు ఎప్పుడైనా ఆగస్ట్ 15th రోజు కానీ వేరే పండుగలప్పుడు కానీ సాంగ్స్ రాసిచ్చుంటే చెప్పండి. చూస్తున్నారు కదా, చక్కగా మన ఉల్లి పొరక బాగా వేగింది. ఉల్లి పొరక బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే చికెన్ వేసిన తర్వాత కలపకపోతే సరిగ్గా ఉండదు కాబట్టి కలుపుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం మూత పెట్టుకోవాలి. సో అలా మా తెలుగు టీచర్ మాకు తెలుగుని కూడా ఎంత ప్రేమించాలో చెప్పారో. ఇంకా మ్యాథ్స్ టీచర్ అనమాట మధు సార్. మా నాగార్జున మోడల్ హై స్కూల్లో ఉన్నటువంటి ఏకైక వెరీ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. తర్వాత ఎవరైనా స్ట్రిక్ట్ అంటే మా మధు సారే. మా మధు సార్ దగ్గర ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటి అంటే, ఏదైనా సమ్ మనం సరిగ్గా చేయకపోతే ఆ సమ్ని 100 సార్లు రాసుకొని చెప్పి అనేవాళ్ళు అనమాట. ఇంపోజిషన్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఒకటి 100 సార్లు రాసాము అంటే అది బ్రెయిన్లో ముద్ర పడిపోతుంది అనమాట. అప్పుడు దాన్ని ఒక టెక్నిక్గా తీసుకునే వాళ్ళం. కానీ నిజంగా అలా రాయించడం వల్ల 7th క్లాస్లో 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మాకు ఇంకా గుర్తున్నాయి. అండ్ మా మ్యాథ్స్ టీచర్ వాళ్ళ వైఫ్ కూడా మాకు ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేవాళ్ళు. అండ్ తను కూడా ఇంగ్లీష్ చాలా బాగా చెప్పారు. కానీ మాకు మ్యాథ్స్ అనేటప్పటికీ చాలా ఇష్టము అండ్ అలాగే భయం ఉండేది. కానీ సార్ ఒక్కొక్క ప్రాబ్లమ్ని 100 సార్లు 50 సార్లు రాయించి మాతో అవన్నీ బట్టిఫై బట్టేలాగా అయిపోయింది. ఆ బట్టిఫై ఎక్కడ దాకా వచ్చిందంటే ఇప్పటికి కూడా బట్టిఫై అలవాటైపోయేలాగా అయిపోయింది. అప్పుడు నాకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మ్యాథ్స్తో నాకు మ్యాథ్స్ సరిగ్గా గుర్తుండేది కాదు. కళ్ళు మూసుకుంటే పేపర్ మీద ఏం రాసానో కనపడదు, అలా కళ్ళు మూసుకొని రాసేస్తున్నానమాట. అలా మీ మ్యాథ్స్ టీచర్ కూడా మీ ఫేవరెట్ అయ్యి 10thలో 100 out of 100 మార్క్స్ మీకు వస్తే ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియోని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీ మ్యాథ్స్ సార్ పేరు కింద కామెంట్లో రాయండి. చూసారు కదా, చికెన్లోంచి వాటర్ అంతా పోయి చికెన్ అంతా డ్రైగా అయింది. ఈ చికెన్ డ్రై అయిన తర్వాత దీంట్లో మనం కారం పొడి మనం ఎంత తింటే అంత, కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే ఏంటి అంటే ఆకుకూరలు వేసుకున్నాం కదా కొంచెం బాగుంటుంది. కారం పొడి అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఇది ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో మనం 1 కప్పు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కలుపుకుందాం. అప్పుడైతే మాత్రం టమాటాలు బాగా గుజ్జైపోతాయి అన్నమాట. సార్ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మేడం ఎలా ఉన్నారు? నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. ఎవరైనా మ్యాథ్స్ చదివేటప్పుడు సడన్గా నాకు మధు సార్ అని గుర్తొస్తారు. అండ్ అలాగే తెలుగు పద్యాలు విన్నప్పుడు ఉమారాణి మేడం గారు గుర్తొస్తారు. అండ్
ఇంకొక విషయం ఏంటి అంటే మా స్కూల్లో టీచర్స్ అందరూ కూడా మమ్మల్ని చదువుకోకపోతే కొట్టేవాళ్ళు. ఎందుకు అంటే ఈ రోజు దెబ్బలు తింటే రేపు ఇంకా బాగా చదువుతారని కొట్టేవాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల్ని అయితే పెద్దగా కొట్టట్లేదు. సరే రండి చికెన్ చూద్దాం. చూస్తున్నారు కదా, టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువైతే చూసుకోవాలి. చూసుకుంటే ఈరోజు మనం చేసుకుంటున్న ఉల్లి పొరక చికెన్ కర్రీ రెడీ అనమాట. సో కూర అయిపోవడానికి వచ్చింది. మీకు కూడా మీ స్కూల్లో ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే, మీ టీచర్స్ ఎవరైనా మీకు గుర్తుంటే మీ టీచర్స్ నేమ్ అండ్ మీ స్కూల్ నేమ్ కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మనం చేసుకున్నటువంటి ఉల్లి పొరక చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, రండి చూద్దాం. సో మీరు కూడా ఇలా మీ ఇంట్లో ఉల్లి పొరక చికెన్ ట్రై చేయండి. అండ్ ఈ ఉల్లి పొరక చికెన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఉల్లి పొరక మామూలుగా వండితే ఎవరు తినరు కాబట్టి ఇలా చికెన్లో పెడితే పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఈ ఉల్లి పొరక చికెన్ రెసిపీ కావాలనుకుంటే మా ఛానల్లో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.